వదిలేసిన బాణం వెనక్కి రాదు, చేపట్టే బాణం పదునెంతో ముందే తెలియదు, చేతిలో బాణం ఉన్నప్పుడే లక్ష్యం వైపు సంధించాలి. ఈ వాక్యాలన్నీ తన సినీ జీవితానికి అన్వయించుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. నిన్న చేసిన సినిమా, రేపు ధరించబోయే పాత్ర, ఇవి రెండు ఆయన మనసుకు పట్టవు. ఈ రోజు చేతిలో ఉన్న అవకాశాన్ని సవ్యంగా మలుచుకుంటే చాలు అనుకుంటారు. దాదాపు 30 ఏళ్లుగా ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాల నుంచి తన నటనతో మంచి సక్సెస్ఫుల్ సినిమాలు అందించిన వెంకటేష్ గారి ఫ్యామిలీ గురించి విషయాలు ఇప్పటికీ చాలా తక్కువ బయటికి వస్తాయి. అయితే వివాహ బంధంలో ఒక వ్యక్తి అత్యద్భుతంగా ఉన్నారు అంటే దానికి కారణం వారి జీవిత భాగస్వామి అయి ఉంటారు. వెంకటేష్ ఎప్పుడు ఎక్కడ భార్య పిల్లల గురించి గాని వ్యక్తిగత విషయాల గురించి గాని మీడియా ముందు ప్రస్తావించరు. అందుకే వెంకటేష్ కి అభిమానించే అందరి కోసం ఆయన సతీమణి నీరజారెడ్డి గారి గురించి, అలాగే వెంకటేష్ గారి కుమార్తెల గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ వెంకీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫటా లైక్ కొట్టేయండి. నీరజారెడ్డి గంగవరపు వెంకట సుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక జమీందారీ కుటుంబంలో జన్మించారు. తండ్రి సుబ్బారెడ్డి పెద్ద భూస్వామి, అంతేకాదు వ్యాపారవేత్త కూడా. ఆయనకి సొంతంగా సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి. మదనపల్లిలో గొప్ప పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి సుబ్బారెడ్డి. రామానాయుడు గారు వెంకటేష్ గారికి పెళ్లి చేయాలి, ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పమని విజయ నాగిరెడ్డి గారికి అడగ్గా, మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, కాకపోతే తమది మీ కులం కాదు, వారు రెడ్లని చెప్పగా రామానాయుడు గారు తనకు కులపట్టింపులు లేవని వెంకటేష్ కి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిపించారని సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నిజానికి నీరజారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. నిజానికి ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. రాయలసీమలో ఏ కులస్తులైనా వారు పేరు వెనుక రెడ్డి అనే పేరు పెట్టుకోవడం సహజం. మరి ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో. ఎందుకంటే మదనపల్లి దగ్గరలో ఒక కొండపై రెడ్డమ్మ తల్లి అనే మహిమగల దేవత ఉంది. అందువల్లే అక్కడ భక్తులు ఏ కులం వారైనా వారి పేరు చివర రెడ్డి అనే పేరు పెట్టుకుంటారని అక్కడ ప్రజలు అంటున్నారు. నీరజ అమ్మగారిది కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న వరాహపట్నం. వాళ్ళకి చాలా చేపల చెరువులు కూడా ఉండేవి. ఇక నీరజ గారి మేనమామ కామినేని శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో నీరజారెడ్డి గారు కూడా పాల్గొని పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఇక నీరజారెడ్డి గారు మదనపల్లిలో సిఎస్సి హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత మదనపల్లిలోని ఉన్న బీడీ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. ఇక వెంకటేష్ గారి విషయానికి వస్తే రామానాయుడు గారికి వెంకటేష్ హీరో చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. వెంకటేష్ గారు కూడా హీరో అవ్వాలని మొదట అనుకోలేదు. ఆయన కూడా సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలని అనుకున్నారు. అయితే రామానాయుడు కలియుగ పాండవులు సినిమా కృష్ణ గారితో తీద్దామనుకున్న సినిమా కుదరని సమయంలో అప్పుడే సురేష్ బాబు హీరోగా పరిచయం చేస్తే బాగుంటుందని రామానాయుడికి చాలా మంది సలహాలు ఇవ్వడంతో రామానాయుడు సురేష్ బాబుని తన అభిప్రాయం అడగ్గా, నాకు సినిమా హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. అప్పటికే వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఒకరోజు రామానాయుడు గారు వెంకటేష్ ని కాల్ చేసి, నువ్వు ఒక సినిమాలో హీరోగా చేయాలని చెప్పగా అలా కలియుగ పాండవులు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు వెంకటేష్. ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించడమే కాదు, ఈ సినిమాకు గాను వెంకటేష్ ఉత్తమ నూతన కథానాయకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత స్వర్ణకమలం, ప్రేమ వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు వెంకటేష్ గారు. అయితే రామానాయుడు వెంకటేష్ కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు. విజయ నాగిరెడ్డి గారి ద్వారా వచ్చిన సంబంధం 1989లో వెంకటేష్ నీరజారెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు రామానాయుడు గారు. ఇక వెంకటేష్ నీరజ గార్ల దంపతులకు 4 సంతానం, 3 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు ఆశ్రిత, అహివాహిని, భావన కాగా కుమారుడు పేరు అర్జున్ రామ్నాథ్. ఇక పిల్లల విషయంలో నీరజారెడ్డి గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న పేరు పలుకుపడి ఉపయోగించుకోకుండా సొంతంగా పైకి రావాలని, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని తరచూ వారి పిల్లలకు చెప్తూ ఉంటారు వెంకటేష్. ఇక వెంకటేష్ పెద్ద కుమార్తె హాస్రిత ఇన్ఫినిటీ ఫ్లాటర్ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని ఓపెన్ చేసి ఫుడ్ రెసిపీస్ ని ఇంట్లో స్వయంగా ఆమె ప్రిపేర్ చేసి ఆ వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఆశ్రితకి 2019లో హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్, మాజీ ఎంపీ అయిన ఆర్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక రెడ్డితో వివాహం జరిగింది. వెంకటేష్ భార్య నీరజ, సురేష్ బాబు భార్య లక్ష్మి సొంత అక్క చెల్లెలాగే కలిసిమెలిసి ఉంటారు. సురేష్ బాబు పిల్లలు కూడా తన సొంత పిల్లలాగే చూసుకుంటారు నీరజ. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధికంగా సంపాదించే ప్రముఖుల పేర్లలో కలిగి ఉన్న ఈ జాబితాలు 3 భారతీయులు ఉన్నారు. మొదటిగా విరాట్ కోహ్లీ, నటి ప్రియాంక చోప్రా కాగా 3వ వ్యక్తి వెంకటేష్ గారి పెద్దమ్మాయి హాస్రిత 3వ స్థానం దక్కించుకుని ఎంతో పాపులర్ అయ్యారు. ఇక వెంకటేష్ గారి 2వ కుమార్తె ఐవాహిని గారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమెకు యానిమేషన్ అంటే విపరీతమైన ఆసక్తి. అందుకోసం హైదరాబాద్ లో యానిమేషన్ కోర్సును కూడా కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఐవాహిని గారు ఫ్యాషన్ డిజైనర్ కావడంతో
ఆమె చేసే దుస్తులకు ఎంతో మంచి పాపులారిటీ ఉంది. ఆ రంగంలో ఆమె ఎంతో విజయవంతంగా రాణిస్తున్నారు. ఇక వెంకటేష్ గారి చిన్న కుమార్తె భావన గారు ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఈమెకు ఎక్కువగా క్రీడా రంగంపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటేష్ గారి కుమారుడు అర్జున్ రామ్నాథ్ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే పిల్లల విషయంలో నువ్వు ఇది కావాలి, నువ్వు ఇలా చదవాలి అని వెంకటేష్ గారు ఎప్పుడు కూడా ఫోర్సు చేయకుండా వాళ్లకు నచ్చింది ఇష్టమైన రంగంలో చేయనివ్వడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఏది ఏమైనా వెంకటేష్ గారి పిల్లలు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి వెంకటేష్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.